ఓకే సార్, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్తో పాటు ఇంకేమేమి ఉన్నాయి క్లినిక్లో? నా క్లినిక్లో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే మేము వేరే మల్టీ స్పెషాలిటీ క్లినిక్, వెల్నెస్ క్లినిక్ అంటాం అనమాట. సో అటు వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ కానివ్వండి, తర్వాత ఉమెన్లో ఇప్పుడు మెన్స్ట్రేషన్ ప్రాబ్లమ్స్, తర్వాత ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి వీటికి ట్రీట్మెంట్ ఇస్తాము. అలాగే ఆల్ పెయిన్ మేనేజ్మెంట్, నేను మెయిన్గా పెయిన్ మేనేజ్మెంట్లో ఎస్పెషలైజ్ అనమాట. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, ఇట్లాంటి వాటన్నిటికీ, లేకపోతే జాయింట్ పెయిన్స్ ఎక్కడున్నా కూడా వీటన్నిటికీ ట్రీట్మెంట్స్ ఇస్తాము. అలాగే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, క్రానిక్ ఉండి తగ్గని వాళ్ళకి, సో వాళ్లకు ఇస్తాము. అలాగే పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇట్స్ ఎ మల్టీ స్పెషాలిటీ క్లినిక్. ట్రీట్మెంట్స్ ఇప్పుడు మెయిన్గా చూస్తే ఆకుపంక్చర్ కానివ్వండి, తర్వాత ఎలక్ట్రోస్టిమ్యులేషన్, ఓజోన్ థెరపీ, తర్వాత ఐవి ఓజోన్ ఇస్తాము. అలాగే బోటో అని ఇస్తాం అన్నట్టు, ఓజోన్, బ్రీదింగ్ ఓజోన్ త్రూ ఆయిల్. ఎవరైతే ఆస్తమా, తర్వాత మెయిన్గా కాఫ్, కోల్డ్ ఇవి ఉన్న వాళ్ళకి, సైనసైటిస్ ఉన్న వాళ్ళకి, తర్వాత మైగ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ బోటో అన్నది ఇస్తాము. తర్వాత ఇవే కాకుండా వెయిట్ లాస్ కోసం ఎలక్ట్రోస్ మజిల్ స్టిమ్యులేషన్, సెలోథర్మ్ ఇవి ఉంటాయి. అలాగే ఇన్స్టెంట్ ఫ్యాట్ తగ్గాలి, చాలా మందికి ఈ మధ్యలో ఏమైపోయింది, తొందరగా వెంటనే తగ్గాలి, నాకు ఓన్లీ ఇది ఒక్క పాయింట్లోనే ఫ్యాట్ ఉంది, అది తగ్గాలి. సో వాటికి క్యావిటేషన్ ట్రీట్మెంట్స్, ఆర్ఎఫ్, క్రయోలైపోలైసిస్ ట్రీట్మెంట్స్ అని ఉన్నాయి. సో అలాంటివి ఇస్తాము. ఇలా చాలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవసరానికి ఏది కావాలో దాన్ని మాత్రమే సజెస్ట్ చేస్తాం. ఓకే, మీరు ఎస్పెషలీ పెయిన్ మేనేజ్మెంట్ అన్నారు కదా, ఈ ఎల్బో పెయిన్ అనేది పెయిన్ మేనేజ్ చేయొచ్చా, కంప్లీట్గా తగ్గించుకోవచ్చా? ఎల్బో అదే ఇప్పుడు కారణం తెలుసుకున్నప్పుడేమో తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అంటే డిఫరెన్స్ ఏంటి, పెయిన్ మేనేజ్మెంట్ అంటే నొప్పిని పరిష్కారం చూపించడం. ఇప్పుడు సపోజ్ మోకాళ్ళు అరిగిపోయిన దానికి నేను పూర్తిగా తగ్గించేసేసి పంపించేస్తాను, హీల్ చేస్తానని చెప్పడానికి రాదు. అక్కడ నొప్పి తగ్గించి అరుగుదలను కొంతవరకు తగ్గించగలిగి స్లో డౌన్ చేయడం, ప్లస్ కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఇవ్వగలుగుతాం. దట్స్ నాట్ ఎ పర్మనెంట్ ఇంప్రూవ్మెంట్. సో కాబట్టి అక్కడ మేనేజ్మెంటే అది. వేరేజ్ ఎల్బో పెయిన్, సపోజ్ ఇప్పుడు ఈ టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో కానివ్వండి, ఇవి అనుకోండి, వాటిని పూర్తిగా కంప్లీట్ 100% నార్మల్ చేసి పంపించేసేయచ్చు. సో అలాగే సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ ఉంది, అంటే మెడ నొప్పులు, నడుము నొప్పులు, సియాటిక్ పెయిన్ కానివ్వండి, పాదాల్లో నొప్పులు ఉంటాయి. సో వీటిని ఎప్పుడైతే నర్వ్ కంప్రెషన్ తగ్గించి వాళ్ళకి జాయింట్ మొబిలైజేషన్ చేసి కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్స్ అని ఇస్తాము. జాయింట్స్ని, వీటిని ఎముకల్ని తిప్పి సెట్ చేయడం అనమాట. సో అవి చేసి ఎప్పుడైతే ఆ కంప్రెషన్ తగ్గించి మజిల్స్ని ఎప్పుడైతే స్పాజం తగ్గించి స్ట్రెంథన్ చేస్తామో 100% నొప్పి తగ్గుతుంది. కాకపోతే అది పర్మనెంట్ క్యూరా అంటే చాలా మటుకు వచ్చేది ఏటప్పటికి చాలా డ్యామేజ్ అయిపోయి వస్తారు. సో ఆ డ్యామేజ్ని రివర్స్ చేయడానికి రాదు పూర్తిగా. సో దానికోసం మెయింటైన్ చేసుకోవడం కోసం రెగ్యులర్ ఎక్సర్సైజెస్ మేము సజెస్ట్ చేస్తాం, ఇంట్లో రెగ్యులర్ గా చేసుకుంటూ పోవాలి. అప్పుడే చాలా మటుకు రారు. ఎందుకు అంటే నొప్పి జస్ట్ మెడ నొప్పే కదా, నేను ఏదో ఇది చేసుకుంటే ఒత్తుకుంటే తగ్గుతా ఉంది, లేదా అమృతాన్ని రాసుకుంటే తగ్గుతుంది, ఇంకేదో చిన్న పెయిన్ అనుకొని అవసరము అని అనుకోరు అనమాట. ఎప్పుడైతే వాళ్ళ చేతిలో లేదు, నాకు ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతా ఉన్నా, డైలీ రొటీన్ తగ్గుతా ఉంది, అప్పుడే డాక్టర్ దగ్గరికి వస్తారు. అది కూడా ఏంటి, ఫస్ట్ ఏదో ఒక టాబ్లెట్ కావాలి, ఇట్లా ఎక్సర్సైజ్ చేయండి, ఎక్సర్సైజ్ ట్రీట్మెంట్ అవసరం అని అనుకోరు. ఆర్ అంత టైం ఇవ్వడం అవసరమా అని చెప్పి ఏదో ఒక నొప్పితో తగ్గిపోతుందని ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దే విల్ టేక్ ఓన్లీ పెయిన్ కిల్లర్స్. సో ఎప్పుడైతే ఈ పెయిన్ కిల్లర్స్తో కూడా తగ్గటం లేదు, ఆ తర్వాత ఇంజెక్షన్స్కో లేకపోతే ఇంకేవో ట్రై చేసి అవన్నీ కానప్పుడే జనరలీ వెరీ హార్డ్లీ ఇప్పటికి కూడా 10 to 15%, అది కూడా మౌత్ టు మౌత్ పబ్లిసిటీతో. ఇప్పుడు మేము 22 ఏళ్ల నుంచి నా క్లినిక్ నడుపుతున్నాం. సో నా పాత పేషెంట్స్ ఎవరో ఉంటారు, సో ఒకరికి అరే నాకు చాలా బాగా నయమైంది, ఎందుకు నువ్వు సఫర్ అవుతున్నావు, ఆ పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ శ్రీధర్ దగ్గరికి వెళ్తే చాలు, ఇమీడియట్ గా మీకు తగ్గిస్తారు, అలా చెప్పి వచ్చిన వాళ్ళు ఒక 15-20% ఉంటారు. అంటే వీళ్ళు ఇంకా ఎక్కడ పోకముందు డైరెక్ట్ గా వచ్చేస్తారు. అలా కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా బాగా నొప్పులు పెద్దగా చేసుకొని బాగా ఎప్పుడైతే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ దెబ్బతినడం మొదలు పెడతాయో అప్పుడు వస్తారు. సో వాళ్ళకి మేనేజ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. నొప్పి తగ్గి వాళ్ళ పనులు మరి తిరిగి పని చేసుకోవడం ఫస్ట్ ప్రయారిటీ. అందులో పెయిన్ కిల్లర్స్ లేకుండా తగ్గించడం 100%. మేము ఇప్పుడు ఎటువంటి పెయిన్ కిల్లర్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ ఏమీ లేకుండా 100% నొప్పులు తగ్గగలుగుతాం. అవును, అది మా స్పెషాలిటీ. అవును అవును, ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీస్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది అందరికీ తెలుసు. పెయిన్ కిల్లర్ లేకుండా పెయిన్ తగ్గించుకోవడమే కావాలి అందరికీ. దాని మీద అందుకే యోగా నేర్పిస్తాం వాళ్ళకి,
మెయిన్గా అంటే వాళ్ళకి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్తో పాటు స్పైనల్ యోగా అని చెప్పి అయితే ఏ ప్రాబ్లం ఉంటే దానికి కావాల్సిన యోగా ఆసనాలు యోగా ఎక్సర్సైజెస్ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు అవి నేర్పిస్తాము. కొందరికేమో స్ట్రెస్ వల్ల ఇది ఉంటుంది, సో వాళ్ళకేమో మెడిటేషన్ ఇవి కూడా నేర్పిస్తాము. అంటే ఇన్పేషెంట్ అవసరం లేదు, ఇన్పేషెంట్ అవసరం లేదు, కంప్లీట్గా నాది ఓపీ క్లినిక్ అండి. ఓపీ క్లినిక్ కాబట్టి డైలీ ½ అవర్ టు 1 అవర్ పడుతుంది ట్రీట్మెంట్కి. అవసరాన్ని బట్టి అంటే ఇప్పుడు మెడ నొప్పులు నడుపు నొప్పులు ఇలాంటివి అనుకోండి 10 రోజుల నుంచి 15 రోజులు 20 రోజులు మాక్సిమం రావాల్సి వస్తుంది. అంటే వాటికి కూడా షెడ్యూల్ ఇస్తామన్నమాట. కొన్ని రోజులు 3 days 4 days డైలీ ఆర్ 6 days డైలీ, తర్వాత 9 days ఆల్టర్నేట్ డేస్. మోకాళ్ళ నొప్పులకి ఇప్పుడు ఓజోన్ ఇంజెక్షన్స్ ప్రోలోథెరపీ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు అయితే వారానికి ఒక రోజు 6 weeks వస్తే సరిపోతుంది. కొన్నిటికి జస్ట్ 3 days 4 days రావచ్చు. సో ప్రాబ్లమ్ని బట్టి ఎన్ని రోజులు రావాల్సి వస్తుంది ముందే నిర్ధారించి చెప్తారు వాళ్ళకి. ఇన్ని డేస్ రావాల్సి వస్తుంది, ఇంత రిజల్ట్ వస్తుందని కూడా ముందే చెప్పగలుగుతాను. అంటే ప్రాబ్లమ్ చూసి ఎంత తగ్గుతుంది, 70% తగ్గిస్తాను, 90%, 100% తగ్గిస్తాను అది ముందే చెప్పగలుగుతాను. సో దాన్ని తెలుసుకొని వాళ్ళు ట్రీట్మెంట్స్ మొదలు పెడతారు. సో వాళ్ళకి ఆ రిజల్ట్ కూడా ఇవ్వగలుగుతాం అనమాట. ఓకే ఓకే. అంటే మీ దగ్గర క్రానిక్ స్టేజ్లో వస్తారు కదా, అప్పటికే నాకు తెలిసి ఎక్కువ మెడిసిన్స్ వాడేస్తూ ఉంటారు కాబట్టి ఫస్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మెడిసిన్స్ అన్ని స్టాప్ చేస్తాం. అంటే మోస్ట్ ఆఫ్ దోస్ టాబ్లెట్స్ ఇప్పుడు స్లోగా స్టాప్ చేయాల్సిన అవసరం రాదు వెంటనే కూడా. ఎందుకు అంటే సపోజ్ ఇది డయాబెటిక్ మెడికేషన్, హైపర్టెన్సివ్ మెడికేషన్ ఇంకేమో అయితే ఏమో టేపర్ డౌన్ చేయాలి, వెంటనే మానేయకూడదు, మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావాలి డోసేజ్. ఇవి నొప్పులకి వీటికి ఈ రోజు నొప్పి గోలు వేసుకోకపోతే నష్టం లేదు, బికాజ్ నేను ట్రీట్మెంట్ ఆల్రెడీ మొదలు పెట్టుంటాను. దానికన్నా బెటర్ గా నేను నొప్పి టాబ్లెట్ తీసుకుంటే వచ్చే రిలీఫ్ కన్నా నేను రిలీఫ్ ఎక్స్ట్రా ఇవ్వగలను. కాబట్టి టాబ్లెట్స్ విత్ ఇన్ 1 or 2 days కంప్లీట్ గా మానిపిస్తాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మంచి ట్రీట్మెంట్స్ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్.